జమీందారు కొడుకు. రాజాపురం జమీందారు కొడుకు హరి ఒక్కగానొక్క వారసుడు కావటంతో గారాబంగా పెరిగాడు. దాంతో ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాదు హరి. పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ తిట్టేవాడు. తండ్రి ఎంత చెప్పినా అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా. ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడిని నేనే అన్న గర్వంతో పొగరుగా సమాధానం చెప్పేవాడు. ఒకరోజు కొడుకుని పిలిచిన జమీందారు, పక్క ఊరికి వెళ్లి ఏదైనా దుకాణంలో 6 నెలల పాటు పనిచేసిరా, అప్పుడే నీకు ఈ ఆస్తి దక్కుతుంది, లేదంటే అంతా పేదలకు పంచేస్తాను అని హెచ్చరించాడు కొడుకును. మరో మార్గం లేక హరి అయిష్టంగానే సరేనన్నాడు. మరుసటి రోజే పక్క ఊరికి వెళ్లి ఓ మిఠాయి దుకాణంలోకి పనికి కుదిరాడు హరి. తనకున్న అలవాటు ప్రకారం వచ్చిన వారందరిపైన కసురుకోసాగాడు. అవి చాలా ఖరీదు, మీరు కొనలేరు అంటూ వ్యంగ్యంగానూ మాట్లాడేవాడు. హరి పద్ధతిని ఒక వారం రోజులు గమనించిన ఆ దుకాణ యజమాని పద్ధతి మార్చుకోమని చెప్పాడు. అయినా హరిలో ఎలాంటి మార్పు రాలేదు. క్రమంగా దుకాణానికి వచ్చేవారు తగ్గిపోవటంతో హరిని పనిలోంచి తీసేశాడు ఆ యజమాని. అలా 2 రోజులు గడిచిపోయాయి. తండ్రి విధించిన గడువుకు ముందే ఇంటికి వెళితే ఆస్తి దక్కదేమోనన్న భయంతో తనను మళ్లీ పనిలోకి తీసుకోమని ఆ యజమానిని బ్రతిమాలాడు హరి. తీసుకోవడం కుదరదంటూ మొహం మీదే చెప్పేశాడు ఆ యజమాని. ఈసారి యజమాని ఇంటికెళ్లి మరీ ప్రాధాయపడ్డాడు హరి. అయితే ఆయన అవేవీ వినిపించుకోకుండా, చెప్పేది నీకు కాదు, ఒకసారి చెబితే వినాలి, మళ్లీ కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలియదు, పోపో అంటూ కఠినంగా మాట్లాడటంతో హరి మనసు కలుక్కుమంది. అందరినీ తాను తిట్టడమే కాని అంతవరకు తననెవరూ చిన్న మాట కూడా అనకపోవటంతో ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది హరికి. అతడి కళ్లల్లో నీళ్లు తిరగడానికి గమనించిన ఆ యజమాని, ఇప్పుడు నీకు అర్థమైందా? కనీస మర్యాద గౌరవం కూడా లేకుండా ఇష్టానుసారం మాట్లాడితే అవతలి వాళ్ల మనసు ఎంత వేదనకు గురి అవుతుందో అన్నాడు. నిజమేనండి, ఇంతకాలం చాలా తప్పుగా ప్రవర్తించాను నేను. ఇంకెప్పుడూ ఎవరిని చులకనగా చూడను, అమర్యాదగా మాట్లాడను అంటూ చేతులు జోడించాడు హరి. కొడుకులో వచ్చిన మార్పును తెలుసుకున్న హరి తండ్రి ఎంతో సంతోషించాడు. కథ సమాప్తం.